వాళ్ళు ఎన్ని హత్యలు చేసినా నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే మీకు హ్యాపీగా ఉంటుందా? ఎవరైనా ప్రశ్నిస్తే, నిరసన తెలిపితే మీ వీరంగం ఈ విధంగా ఉంటుంది. బీజేపీ నాయకులు, వాళ్ళు రోడ్డు మీదకి వదిలిన ఈ పోలీసులు, ఐపీఎస్ అధికారులు ఇంత దుర్మార్గమా? 63 మందిపై కేసు పెట్టారు. ఒక మహిళను, దళిత మహిళను, 20 ఏళ్ల అమ్మాయి, డిగ్రీ చదువుతున్న అమ్మాయిని హత్య చేస్తే హంతకులను, నేరస్తులను, నిందితులను పట్టుకోవాల్సింది పోయి, వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి, వాళ్ళని అరెస్టు చేయాలి, న్యాయం చేయాలి అని అడిగినందుకు, నిరసన తెలిపినందుకు 63 మంది మీద పోలీసులు కేసు పెట్టారు. ఏంది ఇది? ఏం ప్రజాస్వామ్యం? ఏం నడుస్తుంది దేశంలో? అసలు ప్రజాస్వామ్యం ఎక్కడైనా కనబడుతుందా? అంతేకాదు, అమ్మాయి వాళ్ళ ఊరును మొత్తం సీల్ చేసి పడేశారు పోలీసులతో. దిగ్బంధం. ఎవ్వరు ఊళ్ళోకి పోవద్దు, ఊర్లోంచి బయటికి రావద్దు, జైలు. ఆ అమ్మాయి కుటుంబానికి సానుభూతి తెలపడానికి కావచ్చు, ధైర్యం ఇవ్వడానికి కావచ్చు చాలామంది వెళ్తారు, కార్యకర్తలు వెళ్తారు, రాజకీయ నాయకులు వెళ్తారు. ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్, భీమ్ ఆర్మీ నేత, నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ వెళ్తుంటే ఆయన అడ్డుకున్నారు. బలవంతంగా ఆయన వెళ్ళనివ్వలేదు ఊళ్ళోకి. ఆయన ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు, ఆయనను వెళ్ళనివ్వలేదు. ఈ అవినాష్ పాండే ఎస్ఎస్పీకి వ్యతిరేకంగా ఆయన ఇవాళ నిరసన ప్రదర్శన కూడా చేశాడు. ఇంకొక వైపు పోలీసులు వెళ్ళనివ్వకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు, నిరసన ప్రదర్శన కూడా చేశాడు. ఇంత చేసినా ఆ దళిత అమ్మాయికి న్యాయం జరుగుతుందనే నమ్మకము లేదు. న్యాయం చేయాలన్న వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ఈ దేశ పరిస్థితి అది. కార్పొరేట్ కంపెనీల యజమానులకు తప్ప ఎవ్వరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు భారతదేశంలో. అది కూడా అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు అయితేనే, చిన్న చిన్న వాటికి కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. న్యాయం అనే మాటే మాయమైపోయింది దేశంలో. ప్రజాస్వామ్యం అనే మాటే మాయమైపోయింది దేశంలో. ఇప్పుడు భారతదేశంలో ఫాసిజం నడుస్తుంది, ప్రజాస్వామ్యం లేదు. ముసుగు మాత్రమే ఉంది. ఫాసిజం నడుస్తున్నది. ఫాసిజం ప్రదర్శన చేయకూడదు. నిజంగా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య దేశాల్లో పోయి చూస్తే తెలుస్తుంది. స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ పార్లమెంట్ ఎదురు కూర్చుంటారు, వెళ్ళి ప్రదర్శనలు చేస్తారు పార్లమెంట్ ఎదురుగా. అమెరికాలో వైట్ హౌస్ ముందు ప్రదర్శనలు చేస్తారు. ప్రదర్శనలు చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఇక్కడ కూడా హక్కు ఉంది. ఇక్కడ మన రాజ్యాంగంలో రాసుకున్నాం, అక్కడ వాళ్ళు రాసుకున్నారు. ఇక్కడ అనుమతి కూడా ఇవ్వరు. అసలు ప్రజలు తమ అసమ్మతి తెలపడానికి నువ్వెవడి అనుమతి ఇవ్వడానికి అంటున్నా. అసమ్మతి అనేది హక్కు. అది అసమ్మతి తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, ప్రభుత్వం కాదు ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చింది. మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఇచ్చింది.